సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బోయిన్పల్లి డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, పవర్ రవి, నారాయణ రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వంటి అమరుల త్యాగాన్ని ఘనంగా స్మరించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పట్నం లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారని తెలియజేశారు. भारत माता की जय। माता की जय। जय श्रीराम। जय श्रीराम। ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మా బోయినపల్లి ఓల్డ్ బోయినపల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరపున దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు మరో 25 సంవత్సరాలు ఇట్లానే మంచి ఆరోగ్యాలతో నుండి ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఆయన 100 సంవత్సరాలు మంచిగా మన దేశాన్ని పరిపాలించాలి, ఇంకో 25 సంవత్సరాలు పరిపాలించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎందరో మహనీయులు రావి నారాయణ రెడ్డి లాంటి వారు, సురవరం ప్రతాపరెడ్డి అట్లాంటి వారు, నారాయణ పవర్ లాంటి వారు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇట్లాంటి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసి ఈరోజు దేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చినా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు 13 నెలలకు మనకు తెలంగాణకు ఈ నిజాం నిరంకుశ పాలన నుంచి, ఈ రజాకార్ల వ్యవస్థ నుంచి మనకు విమోచనం కలిగింది. ఈరోజు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి తన ఒక ఆపరేషన్ పోలో ద్వారా నిజాము ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తా అన్న సందర్భంలో ఆపరేషన్ పోలో ద్వారా మన భారత సైన్యాన్ని ముట్టడించడం ద్వారా ఈ తెలంగాణ విమోచనం జరిగింది. ఈ అరాచకాలు నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరి స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణను ఈ దేశంలోనే ఒక అభివృద్ధి పథంలో నడిపే విధంగా మన గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగిరితే కానీ ఈ తెలంగాణ అభివృద్ధి ఈ దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉండే విధంగా అభివృద్ధి జరుగుతుంది. కావున మీ అందరం కూడా మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగిరే విధంగా మీ అందరం కూడా కంకణబద్ధులై పనిచేస్తామని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.